నమస్కారం ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మన మంచి మార్గం ప్రేక్షకులకు అదే కాకుండా దక్షిణ భారతదేశంలో మన దక్షిణ భారతీయులకు అదే కాకుండా ఉత్తరాన ఉన్న ఉత్తర భారతదేశం వాళ్లకు ఈ నరేంద్ర మోదీ అనే పేరు మారు మ్రోగడానికి అసలు కారణాలు తెలుగులో అదే కాకుండా నేను ఇంగ్లీష్లో కూడా ఒక వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో జనాలకు నచ్చకపోవచ్చు, కానీ ఇది ప్రాక్టికల్ ఫ్యాక్ట్స్ పై ఆధారపడ్డ వీడియో. నేను ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట అంటే ఒకరిని చూసి లేదా ఒక బయాస్డ్ వ్యూ లేకుండా స్పష్టమైన నా ఆలోచన, తడబాటు లేని నా ఆలోచన మీ అందరి ముందర పెట్టబోతున్నాను. ఈ వీడియోని 1కి 2 సార్లు వినండి. నేను ప్రో హిందుత్వవాదిని. నేను ఒక టైంలో, ఇప్పుడు కూడా బీజేపీ ఐటీ సెల్ మెంబర్ని. నేను గత కొన్నేళ్లుగా మోదీ పాలన చాలా అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా. మోదీ గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన గుజరాత్లో ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడో ఆ సంక్షేమ కార్యక్రమాల యొక్క సారము ఆయన భారతదేశపు డెవలప్మెంట్లో చూపించలేకపోయాడు. నేను ఎంత క్లియర్గా స్పష్టంగా చెప్పదలుచుకున్నా అంటే అంత స్పష్టంగా చెప్పదలుచుకున్నా. గుజరాత్ మోడల్ని ఆయన ఇండియా మోడల్కి అప్లై చేయలేకపోయాడు. మోదీ తనకు తాను నీతిమంతుడు అని డిక్లేర్ చేసుకుంటాడు. అలా చేసుకోవడానికి బలమైన కారణము తనకు ఒక ఫ్యామిలీ లేకపోవటము. ఇప్పుడు ఫ్యామిలీ లేకపోవటమే ఒక బలము. ఫ్యామిలీ లేకపోవటము రాజకీయాల్లో ఒక బలం. రాజకీయంగా ఎదిగినాక నీకు డబ్బు అవసరం చాలా తక్కువ ఉంటుంది. నీ పవర్ అన్నీ సమకూరుస్తుంది. నీ ఊహించిన దానికన్నా మంచి లైఫ్ స్టైల్ ఇస్తుంది. నీవు ఊహించిన దానికన్నా మంచి డబ్బునిస్తుంది. మనము నిగ్రహించుకోవాల్సింది రెండే.
ఒకటి ఆస్తులు కూడా కట్టుకోవటము, రెండు ఆడవాళ్ళ వ్యసనము నుంచి దూరం ఉండటం. ఈ రెండు విషయాలు మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఫ్యామిలీ లేనివాడు లీడర్గా నీతివంతంగా ఉండొచ్చు. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ అంటే రాజకీయంగా ఏ రిస్క్ అయినా తీసుకోవచ్చు. దానికి ఉదాహరణ మన దేశంలో నరేంద్ర మోదీ, అది కాకుండా యోగి ఆదిత్యనాథ్, ఒరిస్సా చీఫ్ మినిస్టర్ పట్నాయక్ గారు. అంటే ఫ్యామిలీ లేకుండా ఎవరైనా ఒక పొజిషన్ వచ్చినాక అక్రమాలు చేయకుండా పరిపాలన సాగించవచ్చు. ఇప్పుడు రష్యాలో పుటిన్ కూడా వాళ్ళ వైఫ్కి డైవోర్స్ ఇచ్చి ఇండిపెండెంట్గా ఉంటున్నాడు. ఏ డిసిషన్ అయినా ఫాస్ట్గా తీసుకుంటున్నాడు. అంటే దీని సంకేతం చాలా డేంజరస్ సంకేతం. ఒక ఫ్యామిలీ మ్యాన్ రాజకీయంగా డెమోక్రసీలో పనికిరాడు అని ఈ మోదీ పాలన చెప్తుంది. కానీ దీంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అదేమంటే ఒక ఫ్యామిలీ మ్యాన్, ఫర్ ఎగ్జాంపుల్ గడ్కరీ గారు. గడ్కరీ ఒక ఫ్యామిలీ మ్యాన్. మీరు గడ్కరీ యొక్క అచీవ్మెంట్స్, నరేంద్ర మోదీ అచీవ్మెంట్స్ చూసుకుంటే గడ్కరీ అచీవ్మెంట్ నరేంద్ర మోదీ కన్నా 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. నేను ఒక పాలసీ తీసుకున్నప్పుడు అది పార్టీలో డిస్కస్ కావాలి. అంటే ఒక పొలిటికల్ పార్టీ పాలసీ కానివ్వండి, ఒక కంట్రీ పాలసీ కానివ్వండి, అది పార్లమెంట్లో డిస్కస్ అయినాక అది ఇంప్లిమెంట్ కావాలి. కానీ నరేంద్ర మోదీ హయాంలో కరోనా టైంలో మీరు చూశారు, ప్రజలకు మందులు ఇక్కడ లేకపోయినా విదేశాలకు, అంటే ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బును నరేంద్ర మోదీ తన ఇష్టానుసారం దానాలు చేశాడు, ఖర్చు చేశాడు. జనాలకు ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చాడు. దీనికి పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకున్నారు? ఇది ఫ్రీ పబ్లిసిటీ కాదా? అంటే ప్రజల డబ్బుతో మెడిసిన్స్ వేరే కంట్రీకి ఇచ్చి తాను తన చేతులారా సహాయం చేసినట్టు డబ్బా కట్టుకోవడం కాదా? ఇది ఏ రకమైన నీతి? మీరు నా వీడియో జాగ్రత్తగా వినండి. నేను నరేంద్ర మోదీకి ఆల్టర్నేటివ్ లేదు కనుక నరేంద్ర మోదీని సపోర్ట్ చేయాల్సి వస్తుంది తప్ప నరేంద్ర మోదీలో ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఏమీ లేవు. కరోనా టైంలో మన దగ్గర మెడిసిన్స్ 650, బయటి దేశాల వాళ్లకు ఉచితం. ఈ మెడిసిన్స్ మన దేశంలో తయారై మన వాళ్ళ కోసం ప్రయారిటైజ్ చేయకుండా ఇతరులకు ఇవ్వడం ఏమి అని ప్రశ్నించే అవకాశమే దొరకలేదు. నేను నరేంద్ర మోదీ
అకృత్యాలను ఇంకా స్టార్ట్ చేయలేదు. నరేంద్ర మోదీ తాను చెప్పుకునే గుజరాత్ డెవలప్మెంట్ మోడల్ అని చెప్తున్నాడు కదా. నేను చాలా నా వీడియోస్లో చెప్పిన ఈ రాజస్థాన్ గుజరాత్లో పుట్టిన వాళ్ళు ఒక 60% మంది ఆ స్టేట్స్లో ఉండరు. అందరూ పలాయనం చిత్తగిస్తారు. అందరూ వివిధ ప్రాంతాల్లో అంటే వివిధ స్టేట్స్లో పోయి స్థిర నివాసాలు ఎందుకు ఏర్పరచుకుంటారు? గుజరాతీలు గుజరాత్లో ఎందుకు ఉండరు? రాజస్థాన్ వాళ్ళు రాజస్థాన్లో ఎందుకు ఉండరు? వాళ్ళు పొట్ట చేత పట్టుకొని దక్షిణాదికి ఎందుకు వస్తారు? వాళ్ళు పొట్ట చేత పట్టుకొని బెంగాల్కి ఉత్తరప్రదేశ్కి ఎందుకు పయనమవుతారు? వాళ్ళు పొట్ట చేత పట్టుకొని మహారాష్ట్ర కర్ణాటకకు ఎందుకు వస్తారు? మీ రాష్ట్రంలో అభివృద్ధి అంత బాగున్నాక మీరు పొట్ట చేత పట్టుకొని వేరే రాష్ట్రాలకు పోయే కర్మేముంది అని నరేంద్ర మోదీని ఎవరన్నా పార్లమెంట్లో అడిగినరా? నీ రాష్ట్రంలో పుట్టే గుజరాతీలు రాజస్థానీలు ఎంత? రాజస్థాన్ నీ రాష్ట్రం కాకపోయినా నీ రాష్ట్రంకి బాగా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అందుకోసం నేను గుజరాత్ రాజస్థాన్ కలిపి చెప్తున్నా. నా మాటలు చాలా పదునైనవి, జాగ్రత్తగా వినండి. మోదీ మోదీ అనడానికి చాలా టైం ఉంది. ఇప్పుడు భారతదేశంలో నకిలీలు తయారు చేసేవాళ్ళు ఇద్దరు. ఒకడు అమ్మేవాడు, ఒకడు తయారు చేసేవాడు, ఇంకోడు అమ్మేవాడు. నకిలీ తయారు చేయడంలో రాజస్థానీలు దిట్ట. ఆ నకిలీ ప్రోడక్ట్లని అమ్మేవాడు గుజరాతీ. అంటే నేను ఎప్పుడు చెప్పిన ఈ రాజస్థాన్ గుజరాత్లో అయ్యే ట్యాక్స్ ఎగ్గొట్టడం కానివ్వండి, నకిలీ ప్రోడక్ట్ తయారు చేయడంగా వీళ్ళిద్దరు దిట్టలు కనుక ఈ రెండు రాష్ట్రాలను అష్టదిగ్బంధనం చేస్తే మన దేశం ఎంతో బాగుపడుతుంది. నేను ఈ గుజరాతీల తీరు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే సిగ్గు శరం లజ్జ ఉంటే ఈ వీడియో చూసినాక మీరు అలర్ట్ అయిపోండి. నేను గుజరాతీల వ్యతిరేకిని కాను, కానీ వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు తయారు చేస్తున్న అమ్ముతున్న ప్రోడక్ట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎలా మోసం చేస్తున్నారు. ఈ మోసం నరేంద్ర మోదీ స్టాంప్ ఎందుకు వేస్తున్నాడు? ఇప్పుడు మన హైదరాబాద్ చుట్టుముట్టు కాటేదాన్ లేదా ఇండస్ట్రియల్ ఏరియాస్ చూడండి, మొత్తం రాజస్థానీలు ఉంటారు. మీరు అమ్మే షాపులు చూడండి, మొత్తం గుజరాతీలు. రాజస్థానీలు ఉంటారు, గుజరాతీలు ఉంటారు, కానీ గుజరాతీలు ఎక్కువ. అంటే గుజరాతీలు ఎక్కడెక్కడ తక్కువ రేట్లో సామాను లేదా వాళ్ళ ఒక కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని మొత్తం దేశాన్ని శాసించి నాశనం చేస్తున్నారు. ఇప్పుడు అంటే అగ్రికల్చర్ ఇడిచిపెట్టి మీరు ఏ ఇండస్ట్రియల్ ఐటమ్ తయారు చేయాలన్నా అక్కడ మీరు గుజరాతీలు రాజస్థానీలు వీళ్ళని దాటుకొని మీరు బయటపడాలి, వాళ్ళని దాటుకొని పోవాలి. అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఈ గుజరాతీలు రాజస్థానీలు తమ కమ్యూనిటీ వాళ్ళతో కుమ్మక్కై వేరే వాళ్ళను అడుగు పెట్టనివ్వాలి.
నేను చెప్పిన విషయాలు మీకు అర్థం కాకపోయిండొచ్చు, తెలవకపోయిండొచ్చు. అలా భావించండి కానీ మోదీ మోదీ అని పిచ్చి కుక్కల్లా అరవకండి. నాకు మోదీ అంటే డీప్ రెస్పెక్ట్, కానీ ఆయన పనులు చూస్తుంటే చాలా డేంజరస్గా ఉంది. ఆయన పనులు చాలా డేంజరస్గా. ఈ గుజరాతీలు రాజస్థానీలను దాటుకొని, అంటే ఈ కమ్యూనిటీ ఫీలింగ్ వల్ల ఏ ఇతర రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ బిజినెస్లో వీళ్ళు పురోగతి సాధించినట్టు సాగించలేరు. మీరు గుజరాతీలను రాజస్థానీలను మీ రాష్ట్రాల నుంచి తన్ని తగిలేస్తే అందరూ గుజరాత్ రాజస్థాన్లో చేరితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది మీరు ఊహించండి. అక్కడ లార్జ్ స్కేల్ అన్ఎంప్లాయ్మెంట్ పెరగదా? మీరు చూడండి, యావరేజ్ ఎడ్యుకేషన్ లెవెల్ రాజస్థానీలకు గుజరాతీలకు చాలా తక్కువ ఉంటుంది. అయినా బిజినెస్లో దిట్టలు అనిపించుకుంటారు. వాళ్ళు యాక్చువల్లీ దిట్టలు కాదండి. వాళ్ళు తమ అన్నలు రిలేటివ్స్ వాళ్ళ సమాజం వల్ల ప్రొటెక్ట్ చేయబడి దాంట్లో సక్సెస్ అయ్యి దిట్టలుగా ప్రచారం పొందుతున్నారు. నేను గుజరాతీలు, సింధీలు, మార్వాడీలు వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్లకు 7 చెరువుల నీళ్ళు తాగిపించిన. ఎందుకంటే వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు నాకు బాగా తెలుసు. నేను ఎవరి కంపెనీలో పనిచేసినా వాళ్ళనే అంటే ఢీకొన్నా. అంటే వాళ్ళు ఏ సమయాన్నైనా నన్ను తీసేయచ్చు, కానీ ఆ ధైర్యం చేయలేకపోయింది. అంటే ఆ సిచ్యువేషన్ అష్టదిగ్బంధనం అంటారు. వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసి తల దించుకునేటట్టు చేసిన. వాళ్లకు నేనంటే ఇష్టము, చాలా కోపం. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన. ఒకరి వీక్నెస్ తెలుసుకోవాలి అంటే చాలా టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో. అప్పుడే వాళ్ళ వర్కింగ్ స్టైల్ తెలుస్తుంది. సోషల్ మీడియా ప్రచారం వల్ల మోదీ పాపులర్ అయ్యాడు తప్ప మీరు అబ్జర్వ్ చేస్తే ఉట్టి టీవీ గిన ఉండింటే నరేంద్ర మోదీ ఇంత పాపులర్ అయ్యేవాడు కాదు. బీజేపీని సమర్థించే ప్రతి మనిషి తన వంతు ప్రచారం మోదీకి కల్పించాడు గనక మోదీ ఈ లెవెల్ వరకు ఉన్నాడు. మోదీ తంత్రం, మోదీ యంత్రం ఇదంతా ఫార్స్. తంత్రం లేదు, మంత్రం లేదు. తాను అవినీతికి పాల్పడకపోవడం అనే ఒక ఇమేజ్ని తీసుకుపోయి ఒక పెద్ద అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించి తాను కమలంలాగా సెంటర్లో కూర్చున్నాడు. నేను చెప్పే క్లియర్గా వినండి. తాను అవినీతి పరుడు కాదు అనే ఒక ఆయుధాన్ని పట్టుకొని చుట్టుముట్టు అంటే ఫుల్ కరప్ట్. ఈ కరప్షన్ ఎట్లుంటుంది అంటే నరేంద్ర మోదీ దాంట్లో డైరెక్ట్ ఉండదు, ఇండైరెక్ట్ ఉంటుంది. ఇండైరెక్ట్ డైరెక్ట్ కన్నా డబుల్ ఉంటుంది. అందుకోసం బీజేపీ ప్రతి ఎలక్షన్ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడుని అష్టదిగ్బంధనం చేసి డబ్బులు పంచకుండా ఆపే శక్తి బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చిందంటే బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు యొక్క ఫోన్ ట్యాప్ చేసి
అందుకోసమే చంద్రశేఖర్ ఫోన్ ట్యాప్ అంటే చంద్రశేఖర్ రావు చేసిన ఫోన్ ట్యాపింగ్కి బీజేపీ స్పందించడం లేదు. ఇప్పుడు చంద్రశేఖర్ రావు ఏమంటాడంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంట. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనే ఒక మాట ఈ రాజకీయ పార్టీలకు వస్తే నరేంద్ర మోదీ గెలవడు. నరేంద్ర మోదీ అభివృద్ధే నిజమైతే వచ్చే 5 ఏళ్ల వరకు ఫ్రీ రేషన్ ఎందుకు ఇస్తున్నాడు? సబ్సిడీ వల్ల ఇచ్చే సిలిండర్తోని ఎంతమంది అది పొందలేకపోతున్నారు. ఆ సబ్సిడీ కొంతమందికే లభిస్తుంది. వాళ్ళు ఆయన ఓటర్గా మారుతున్నారు. అంటే ఈయన పెద్ద చంద్రశేఖర్ రావు, నరేంద్ర మోదీ చంద్రశేఖర్ రావు యొక్క స్కీమ్స్ కాపీ చేసి ఇంకా పవర్లో కొనసాగుతున్నారు. ఆ స్కీమ్స్ కాపీ చేసి ఇప్పుడు చూడండి, చంద్రశేఖర్ రావు పవర్లో ఉండడానికి స్కీమ్స్ అనౌన్స్ చేశాడో డిట్టో అవే స్కీమ్స్ నరేంద్ర మోదీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ లిక్కర్ పాలసీ తప్ప మిగతా పాలసీలన్నీ చంద్రశేఖర్ రావు జిరాక్స్ కాపీ. నేను మోదీని ఒక ప్రశ్న అడుగుతున్నా, మోదీ నీవు ఈ ప్రధానమంత్రి ఈ రైతు బంధు పథకం ఉంది కదా, అది ఎందుకు అనౌన్స్ చేసావు? ఇప్పుడు మనము తెలంగాణలో చూస్తున్నాము, గుట్టలకు శ్మశానాలకు లేఅవుట్లకు కూడా రైతు బంధు దొరికింది. ఇప్పుడు నరేంద్ర మోదీ అనౌన్స్ చేసిన రైతు బంధు కూడా అలాంటి పరిస్థితే ఉంది అని ఏ గ్యారంటీ లేదు. దయచేసి మీరందరూ ఈ చెప్పుడు మాటలకు బలైపోకండి. చెప్పుడు మాటలకు బలి కాకుండా మీరే విశ్లేషించుకోండి. నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సెంట్రల్ స్కీమ్స్ రాష్ట్రంలో లేకుండా చంద్రశేఖర్ రావు అడ్డుకుంటుంటే నరేంద్ర మోదీ నిమ్మకు నీరెత్తినట్టు ఇక్కడ కేంద్ర మంత్రి గాడొకడు ఉన్నాడు, వాడితో చంద్రశేఖర్ రావుని కంట్రోల్ చేద్దాము అనే ధ్యాస కూడా లేకుండా మేమిస్తున్నాం మీకు అందుతలేదు, మేమిస్తున్నాం మీకు అందుతలేదు అన్నాడు. కానీ అరే చంద్రశేఖర్ రావు, మరి సెంట్రల్ స్కీమ్స్ నీవు ఆ డబ్బు తీసుకొని నీ పేరును చెప్పుకొని అవి కూడా ఎందుకు ఇస్తలేవు అని ఒక కేసు వేయలేడా? ఫండ్స్ ఆపలేడా? ఆపగలడు. ఎందుకు ఆపలేదు? జవాబు లేదు. చంద్రశేఖర్ రావు కాళేశ్వరం డ్యామ్ కడుతున్నప్పుడు మన గవర్నర్ పోయి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇన్స్పెక్షన్ రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు ఇది అవినీతితో కూరుకున్న ప్రాజెక్ట్ అని మీకు తెలియలేదా? తెలిసినా మీరు కమిషన్ తీసుకొని నోరు మూసుకోలేదా? కాళేశ్వరం ఇప్పుడు తెలంగాణకు బుదిబండ కావడానికి ఇద్దరు ముఖ్య కారకులు, ఒకడు మోడీ, ఇంకోడు ఈ బోడీ చంద్రశేఖర్ రావు. పబ్లిక్గా మోడీ బోడీ గోడీ అనుకున్నారు, కానీ పైసలు ఈక్వల్గా పంచుకున్నారు. కర్మజాలి రేవంత్ రెడ్డి వచ్చి బీఆర్ఎస్ని తరిమేసిండు. లేకపోతే ఈ మోదీ చంద్రశేఖర్ రావు ఇద్దరు కలిసి తెలంగాణను ఒక మినీ బీహార్గా మార్చే
టోటల్ ప్లాన్ వేసిండు. ఈ రేవంత్ రెడ్డి రాకపోతే కాంగ్రెస్ బలపడేది కాదు, పవర్లో వచ్చేది కాదు, ఈ రాబందులను ఆపేది కాదు. మీరు చూడండి, మోదీకి సౌత్ ఇండియన్స్ అంటే గిట్టదు. ఇక్కడ వస్తే కొద్దిగా ఓవర్ యాక్టింగ్ చేస్తాడు తప్ప సౌత్ ఇండియన్స్ అంటే ఆయన గిట్టదు. ఎందుకంటే సౌత్ ఇండియన్స్ తెలివి గలవాళ్ళు, ఈ గుజరాతీ మార్వాడి కన్నా తెలివి గలవాళ్ళు. గుజరాతీ మార్వాడి దగ్గర గూడ్స్ కొని అంటే సంపన్నులుగా ఉన్నారు. అంటే జనరలీ గుజరాతీ మార్వాడి దగ్గర గూడ్స్ కొంటే వాడు నాశనం కావాలి. కానీ ఆశ్చర్యం ఏమంటే గుజరాతీ మార్వాడీలు గూడ్స్ అమ్మినా అవి కొని కూడా సౌత్ ఇండియన్స్ రిచ్గా ఉన్నారు. అదే గుజరాతీ మార్వాడీలకు అర్థం కాని పొజిషన్. ఇప్పుడు ఐటీ సెక్టర్ రిలేటెడ్ సెక్టర్ అంటే కన్స్యూమరిజం తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఇప్పుడు చూడండి, ఏదైనా స్టేట్ మ్యానుఫ్యాక్చరింగ్ దిక్కు ఎందుకు పోతలేదు అంటే వాళ్ళు గుజరాతీ మార్వాడీ ప్రైస్ బీట్ చేయలేరు ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్లో. అందుకోసము మీరు గుజరాత్, రాజస్థాన్, కొంతవరకు మహారాష్ట్ర తప్ప, అంటే ఆ ఢిల్లీ ఏరియా తప్ప మీకు వేరే చోట పెద్ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కనిపించదు, ఎక్సెప్ట్ కోయంబత్తూర్. ఎక్సెప్ట్ టోటల్ సౌత్ ఇండియాలో కోయంబత్తూర్ తప్ప మీకు ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ డెవలప్ చేసి అమ్మటం అనేది ఉండదు. ఎందుకంటే వీళ్ళు మార్వాడి, రాజస్థానీల ప్రైస్ కాంపిటీషన్లో ఫెయిల్ అవుతారు. దీనికి కారణం ఏమి? స్పూరియస్ ప్రోడక్ట్స్ అంటే నకిలీ పార్ట్స్ ప్లస్ ఏ బాదరుబందీ లేని లేబర్ పాలసీ. అంటే టోటల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్న గుజరాత్, రాజస్థాన్లో అడిగేవాళ్ళు లేరు. పొల్యూషన్ అనే ఊసే లేదు. అంటే అతి తక్కువ ధరకు ఒక ప్రోడక్ట్ తయారు కావాలంటే పొల్యూషన్ కంట్రోల్ ఉండొద్దు, వాటర్ అవైలబిలిటీ ఉండాలి, ల్యాండ్ చీప్గా దొరకాలి, లేబర్ చీప్గా దొరకాలి, నకిలీ పార్ట్స్ విరివిగా దొరకాలి, గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, వాళ్ళ ఏజెంట్స్ అన్ని స్టేట్స్లో, అన్ని జిల్లాలలో, అన్ని తాలూకులలో ఉండాలి. అప్పుడే ఒక ప్రోడక్టు చీప్ ప్రోడక్టు లాస్ట్ మైల్కి వచ్చి కూడా అది చీపర్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. దీంట్లో రాజస్థానీ, గుజరాతీ వాళ్ళ ద్వయము పనిచేసి, ఇది మోదీకి పెద్ద స్ట్రాంగ్ పాయింట్. అంటే తమ స్టేట్స్లో తమకు ప్రాబ్లం ఎదుర్కోకుండా ఆ స్టేట్స్ నుంచి పలాయనం చిత్తగించి ఎవరిది వాళ్ళు సౌండ్ కాకుండా వేరే రాష్ట్రాల్లో పోయి వాళ్ళ బిజినెస్ సెటప్ చేసుకొని అక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు. వీళ్ళంతా ప్రాక్టికలీ గుజరాత్లో ఉంటే గుజరాత్ వాళ్ళకు తిండి కూడా పెట్టలేదు. ఇది ప్రాక్టికల్ రియాలిటీ ఆఫ్ గుజరాత్. నేను ఎవరితోనైనా డిబేట్కి సిద్ధం. చెప్పుకుంటూ పోతే ఒక 3 గంటల బీబీసీ డాక్యుమెంటరీ తీయచ్చు. మోదీ అనే ఒక ఫ్యాక్టర్ ఎంత డేంజరస్. నేను బీజేపీకి వ్యతిరేకం కాదు, ప్రో మోదీ. కానీ మోదీ ఒక్కడే ఈ దేశాన్ని కంట్రోల్ చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గత 5-6 ఏళ్లుగా ఓపెన్గా తిరుగుతూ చీఫ్ మినిస్టర్ కూడా అయ్యి, బాబాయ్ హత్య కేసు అయిన తర్వాత కూడా, బాబాయ్ అంటే మామూలు బాబాయ్ కాదు, ఒక ఎంపీని హత్య చేసి 5 ఏళ్లైనా సిబిఐకి అంతు చిక్కని కేసుగా మారడానికి కారణం ఎవరో మీరందరికీ తెలిసి ఉండాలి. సిబిఐ అనుకుంటే ఎవరినైనా 3 నెలల్లో అరెస్ట్ చేస్తారు.
సిబిఐ అనుకుంటే ఎవరినైనా 10 ఏళ్ళైనా అరెస్ట్ చేయాలి. ఇది ఏ రకమైన నీతి? ఉం? ఇప్పుడు నరేంద్ర మోదీ కరప్షన్ లేకుండా ఒక బ్రునై రాజులాగా బతుకుతున్నాడు. బ్రునై అంటే అందరికన్నా రిచ్ కంట్రీ, ఆయిల్ రిజర్వ్స్, గోల్డ్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ బ్రునై. ఒక బ్రునై రాజు ఎలా బతుకుతాడో అలా బతుకుతున్నాడు నరేంద్ర మోదీ. మరి కరప్షన్ చేసే అవసరమే లేదు. అన్ని భోగాలు గవర్నమెంట్ పే చేసినప్పుడు మనం ట్యాక్స్ కట్టిన డబ్బులతో మోదీని మేపినప్పుడు మోదీ కరప్షన్ చేసే అవసరమే లేదు. ప్లేన్లో తిరుగుతాడు, మంచి బట్టలు వేసుకుంటాడు, బయటి దేశాలకు తిరుగుతాడు, అన్ని భోగాలు అనుభవిస్తాడు, ఫుల్ సెక్యూరిటీ పొందుతాడు. మోదీని మెయింటైన్ చేయడానికి దేశం వందల వేల కోట్లు ఖర్చు చేస్తుంది. మరి ఆయన జీతంతో ఇవన్నీ సాధ్యమా? సాధ్యం కాదు కదా. మరి ఇవన్నీ నాకు అవసరం లేదు అని మోదీ దేశభక్తుడుగా చెప్తున్నాడా? లేదు. ప్యాసింజర్ ప్లేన్లో కూర్చొని పోవచ్చు కదా దేశాలకు, పోడు. ఇండియా వన్ ప్లేన్లో కూర్చొని వేల కోట్లు ఖర్చు పెట్టుకొని తన పబ్లిసిటీ కోసం వేరే దేశాలకు పోయి ప్రజాధనంతో తన పబ్లిసిటీ చేసుకుంటాడు. ఇది కరప్షన్ కన్నా 10 ప్రమాదకరం. తన ఇమేజ్ మెయింటైన్ చేసుకోవడానికి పబ్లిక్ ఫండ్స్ని యూజ్ చేసుకొని విదేశాలకు తిరిగే దుర్మార్గుడు నరేంద్ర మోదీ. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి లాంటి ఓపెన్ కరప్షన్ కేసెస్ లో ఇరుక్కున్న పర్సన్ని 5-6 ఏళ్ళైనా టచ్ చేయకుండా, ఇప్పుడు ఆంధ్రాలో ఎవడు పాలతో కడిగిన వ్యక్తి కాదు నరేంద్ర మోదీ, అంతకన్నా కాదు. నరేంద్ర మోదీ ప్రాబ్లం ఏమంటే సౌత్ ఇండియాలో ఉన్న మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్లని అవినీతి పరులు అని ప్రూవ్ చేయడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. ఇంకో పెద్ద ప్రమాదం నరేంద్ర మోదీ నుంచి అసలు బీజేపీ క్యాడర్కే ఉంది. మీరు హైదరాబాద్లో కొంపెల్ల మాధవీలత తప్ప ఏ మొగాడు లేడా అని రాజాసింగ్ అన్నాడు అంటే దాంట్లో పెద్ద తర్కం ఉంది. కొన్ని దశాబ్దాలుగా బీజేపీ కోసం ఆస్తులు అమ్ముకొని బీజేపీ జెండా మోసిన పాపులర్ జనాలను విడిచిపెట్టి ఈ కొంపెల్ల మాధవీలతను ఎందుకు నరేంద్ర మోదీ దింపాడు? తెలిసి కూడా ఆమె చచ్చినా ఓవైసీ దగ్గరతో పోటీ పడి గెలవదు. ఎందుకు గెలవదు అంటే ఓవైసీకి మోదీ మద్దతు ఉంది. ఎందుకు మద్దతు ఉంది అంటే మీరు గమనించండి, మధ్యలో ఒకసారి సిబిఐ వాళ్ళు ఓవైసీ దగ్గర వాళ్ళ మీద దాడులు చేశారు. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్, క్లియర్ కట్ ఎవిడెన్స్ దొరికింది. ఈడీ కేసులు కూడా ఓవైసీపై పెట్టొచ్చు, కానీ పెట్టాడు. దానికి బహుమతిగా అంటే ఈడీ కేసులు పెట్టకపోగా ఇటువంటి వేస్ట్ క్యాండిడేట్ కొంపెల్ల మాధవీలత అని పక్క కొంప వాళ్ళకు కూడా తెలియదు. ఆ కొంపెల్ల మాధవీలత పక్క కొంపకు కూడా ఈమె బీజేపీ హైదరాబాద్ క్యాండిడేట్ అని తెలియదు. అలాంటి క్యాండిడేట్ని పెట్టిండు అంటే బీజేపీ క్యాడర్ను కూడా నిట్ట ముంచుతున్నాడు. మళ్ళీ ఆ ముంచిన నోరుతోనే బీజేపీ క్యాడర్తోనే చప్పట్లు కొట్టించుకుంటాడు. దట్ ఈజ్ నరేంద్ర మోదీ. మోసం చేసి నేను మోసం చేసిన దానికి మీరు చప్పట్లు కొట్టండి రా బెదవల్లారా అని చెప్పి మరి చప్పట్లు కొట్టించి మోదీ మోదీ అని మొత్తుకునేటట్టు చేస్తున్నాడు. దట్ ఈజ్ నరేంద్ర మోదీ. అది ఏ ఇతర లీడర్ చేయలేకపోతున్నాడు.
పెద్ద పెద్ద ర్యాలీలు పెడితే దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ లోకల్ బీజేపీ లీడర్లకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీతిగా సంపాదించిన డబ్బులని దాని మీద ఏమన్నా మార్కేసిందా, స్టాంప్ వేసిందా? లక్షల మందికి ఒక బహిరంగ సభకు రావాలంటే ప్రతి ఒక్కరికి మినిమం 500 ఖర్చు పెట్టి బిర్యానీ మందు తాగిస్తే కానీ రారు అని నరేంద్ర మోదీకి తెలియదా? తెలిస్తే ఈ 500 మందు బిర్యానీ ప్యాకెట్లు ఎవరు అందిస్తున్నారు? అది నీతి గల సొమ్మేనా? అది బ్యాంకులో డబ్బు డ్రా చేసి ర్యాలీలో ఖర్చు పెడుతున్నారా అని నేను ఇవాళ సూటిగా నరేంద్ర మోదీని అడగదలుచుకున్నాను. నరేంద్ర మోదీ ఎంత తెలివి గలవాడంటే నరసింహారావు మన్మోహన్ సింగ్ చేసిన మంచి పనులను తొక్కిపెట్టి ఆ క్రెడిట్ అంతా తాను తీసుకొని 2 భారత రత్నాలు వాళ్ళ ముఖాన కొట్టి తన రాజకీయ పరిపతిని పెంచుకునే పనిలో నరేంద్ర మోదీ ఉన్నాడు. ఈ రిఫార్మ్స్ తెచ్చింది ఎవరు? నరసింహారావు, మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్కి నోరు లేదు అని గమనించిన మోదీ ఆ రిఫార్మ్స్ అనే పదాన్ని యొక్క ఇంగ్లీష్లో అంటే ఆ వర్డ్ కూడా పలకలేని మోదీ ఈ టోటల్ క్రెడిట్ తీసుకుంటారు. ఎకానమీ మోదీ ద్వారా గ్రో అవుతలేదు. ఇండియన్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ బేస్డ్ ఆన్ లోకల్ కన్జంప్షన్. శాలరీలు ప్రైవేట్ సెక్టర్లో సాఫ్ట్వేర్లో మోదీ ఇస్తలేడు, ఆ కంపెనీ ఓనర్స్ ఇస్తున్నారు. తాను చేస్తున్న పనులు నీతివంతంగా అమలు చేసేది ఐఏఎస్ ఆఫీసర్లు, హోమ్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు చేస్తారు. మోదీ బహిరంగ సభలో బయటి దేశాల్లో ప్రాంటర్ లేకుండా ఒక లైను మాట్లాడలేని దుస్థితి. ఇవన్నీ పెట్టుకొని బలవంతంగా మోదీ మోదీ అని భజన చేపించుకుంటున్నాడంటే అది మోదీ టాలెంట్గా మనం చప్పట్లు కొట్టాలి. చదువుకున్న సౌత్ ఇండియన్ జనాలనే చవటలు చేయగలుగుతున్నాడంటే మోదీ చప్పట్లు కొట్టాలి. కండలు తిరిగిన 30 years ఇండస్ట్రీ అనే చెప్పుకుంటున్న పొలిటికల్ బాసులనే తమ ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి రాజకీయంగా ఖతం చేయాలని చూస్తున్న మోదీ తనకు తానే సాటి. అవినీతి లేని పాలన అంటే అర్థం. దీని మీద ఒక పెద్ద వీడియో వేస్తారు. వందల సంఖ్యలో జనాలను పట్టి పీడించుకునే కంపెనీలకు ట్యాక్స్ రాయితీలు, లోన్ రుణమాఫీలు, ఆఫ్ఘనిస్తాన్కి 1000 టన్నుల బియ్యం ఎందుకు పంపించిండు? వాళ్ళు ఇంకో ఏమన్నా ఫ్రీగా పంపిస్తున్నారా? మెటల్స్ ఏమన్నా ఫ్రీగా ఇస్తున్నారా? వాళ్ళు ప్రతి ఒక్క రిసోర్స్ అమ్ముకునేటప్పుడు నీవు టన్నుల కొద్దీ బియ్యము తెలంగాణలో 60 రూపాయలు దాటిపోతుంటే నీవు ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు పంపించినావు? ఈ ఆఫ్ఘనిస్తాన్ పంపించడం వల్ల గడ్కరీకి పేరు వచ్చిందా? రాజ్నాథ్ సింగ్కి పేరు వచ్చిందా? నిర్మలా సీతారామన్కి పేరు వచ్చిందా? లేదా యోగి ఆదిత్యనాథ్కి పేరు వచ్చిందా? రైస్ ఎవడి అబ్బా సొమ్ము? HCI గోడాన్లలో ఎవడబ్బా సొమ్ము నింపుకొని
నీవు ఆఫ్ఘనిస్తాన్లో దానం చేసినావు. ఎవడబ్బ సొమ్మని ఫర్టిలైజర్ శ్రీలంకకు సప్లై చేసినావు. ఎవడబ్బ సొమ్మని వ్యాక్సిన్ ఫ్రీ దానం చేసినావు. ఎవడబ్బ సొమ్ము? నీ అబ్బ సొమ్మ లేదా రాష్ట్రాల సొమ్ము? నీవు బియ్యం ఇస్తే అది ఆదుకోవటం, ఇతరులు బియ్యం ఇస్తే అది ఓట్లు కొనుక్కోవటం. ఇది ఎక్కడ నీతి? నీవు బియ్యం ఇస్తే ఆదుకోవడం, ఇతరులు బియ్యం ఇస్తే దాన్ని కరప్షన్ కింద, ఓట్లు కొనుక్కోవడం కింద మార్చేసి వాళ్ళపై అభియోగాలు మోపటం. నీవు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం. ఇలాంటి బ్రహ్మాండమైన పాలసీ పెట్టుకొని తాను అవినీతి పరుడు కాదు అనే ఒక పెద్ద ముఖోట ఫేస్ మాస్క్ పెట్టుకొని బీజేపీని ఏకఛత్రాధిపత్యంతో శాసిస్తున్న వ్యక్తి నరేంద్ర మోదీ. ఆయనకు నా సపోర్ట్. నీకు నీవే సాటి. ప్రతి అవినీతి పరుడిని ఏదో విధంగా వాడుకొని సెంటర్లో పవర్లో ఉండాలి అనే పాలసీ ఇంప్లిమెంట్ చేసిన ఘనత నీకే నరేంద్ర మోదీ దక్కుతుంది. దానికి నా సపోర్ట్. నీకు నీవే సాటి. కేరళలో జరుగుతున్న ప్రమాదకరమైన విషయాలు తెలిసి కూడా ఏమీ చేయలేని దుస్థితిలో ఉండి అక్కడ నీ ఓట్ల వేట చేస్తున్నావు కదా, దానికి నీకు నీవే సాటి. కర్ణాటకలో పవర్ ఇస్తే అత్యంత అవినీతి పరులు అని పేరు గాంచిన నీ బీజేపీ చీఫ్ మినిస్టర్లు, బీజేపీ క్యాడర్ని నీవు ముట్టుకోలేకపోయినందుకు నీకు నీవే సాటి అని నీకే జేజే. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అది 5%, 10% గవర్నమెంట్. మరి బీజేపీ గవర్నమెంట్ వస్తే 20-30% గవర్నమెంట్. దీనిపై ఏ విచారణ లేదు. అందుకోసమే జనాలు గమనించి ఒక్క తన్నుదని కేజ్రీవాల్ కూడా రెండోసారి గెలవడానికి కారణము నీ అంటే నీతి లేని నీతి గల పాలన. అంటే నీవు నీతి అనుకుంటున్న అవినీతి పాలన వల్లనే కేజ్రీవాల్ రెండోసారి కూడా గెలిచాడు. పంజాబ్లో మీ పార్టీ ఓడిపోయిందంటే కారణమే. అంటే నీవు చేసి ఇంప్లిమెంట్ చేస్తున్న పాలసీ రేపు బెడసగొట్టనుంది. అంటే ఎవరి ధనంతో నీవు ఎంజాయ్ చేస్తున్నావో గుర్తుపెట్టుకో. నీకు ఇష్టం లేని రాష్ట్రాలు జనరేట్ చేసే ప్రాఫిట్తోనే నీవు బతికి బట్టగడుతున్నావు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావని ఎప్పటి వరకు గమనించకుండా నీవు నీ మార్క్ అవినీతి పాలన కొనసాగిస్తావో, అవినీతి పరులను వెనుకేసుకొని వచ్చి వాషింగ్ మిషన్లో వేసి తీస్తుంటావో అప్పటి వరకు నీకు సౌత్ ఇండియాలో గేట్లు బంద్ ఉంటాయి. నీవు ప్రయత్నం చేసిన అరాకొరా సీట్లు వస్తాయి తప్ప నీకు సౌత్ ఇండియన్స్ గిన సీట్లు ఇచ్చిండ్రు అంటే వాళ్ళ కాళ్ళపై వాళ్ళే గొడ్డలి పెట్టుకున్నట్టు సమానం. నేను చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతున్నా. అట్ ప్రజెంట్ మోదీ కన్నా బెటర్ ప్రైమ్ మినిస్టర్ లేడు కనుక మోదీని సమర్థించాలి తప్ప మోదీలో అంటే బ్లైండ్గా యాక్సెప్ట్ చేసుకునే ఏ క్వాలిటీ లేదు. పబ్లిసిటీ ఎక్కువ, ప్రచారం ఎక్కువ, పస తక్కువ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్లో మోదీనే రాబోతున్నాడు. అందరూ అప్రమత్తంగా ఉండి తమ మూటలు సర్దుకొని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ
మన సౌత్ ఇండియాను దేవుడే కాపాడాలి అని దేవుడిని ప్రార్థిస్తూ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా మన సౌత్ ఇండియా కోసమన్నా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. నరేంద్ర మోదీ అంటే ఆయన చేసే మంచి పనులను చెడ్డ పనులను రెండు పనులను విశ్లేషించి నేను మీకు రాబోయే రోజుల్లో క్లియర్గా పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయినా మీ మనసు నరేంద్ర మోదీ భజన చేయకుండా ఉండలేదు అనుకుంటే తప్పకుండా చేయండి. ఎందుకంటే అట్ ప్రజెంట్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు అంటే స్టిల్ ఇట్ ఈస్ నరేంద్ర మోదీ అని నేనే చెప్తున్నా. కానీ వేరే మార్గాలు లేవు గనక నేను కూడా నరేంద్ర మోదీ భజనే చెయ్యక తప్పటం లేదు. దీనికి కూడా నరేంద్ర మోదీకి నా జై జై. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.